మీడియా ప్రకటించింది, ఇరాన్ మీడియా. తర్వాత సైన్యం కూడా ప్రకటించింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన రెండవ కొడుకుని పెడతామని ఒక మాట వస్తున్నది. అట్లానే నిన్ననే రక్షణ శాఖ మంత్రి చనిపోయిండు. అంతకుముందే 8 మంది రైతులోకమైన అనునాయులు కూడా అమెరికా మట్టుబెట్టింది, దగ్గర వాళ్ళని కూడా. చివరికి సుప్రీం లీడర్‌కే వచ్చేసింది. అంటే మెల్లమెల్లగా ఆయన దాకా వచ్చి ఆయన చనిపోయారు. మొండితనంతోనే చనిపోయారు వాళ్ళకి చెప్పాలంటే. ఆయన తర్వాత ఇప్పుడు ఎవరిని అంటే సుప్రీం కమాండర్‌ను పెట్టుకొని ఒక దశలో ఆయన కొడుకు అంటున్నారు. అట్లాగే మన సైన్యం కమాండర్ కూడా చనిపోయాడు. దానిలో కూడా వాహిద్‌ను పెట్టారంటున్నారు. సెకండ్ కమాండర్ ఎవరైతే ఆయన్ని పెట్టామంటున్నారు. ఇప్పుడైతే ఇరాన్ తగ్గడం లేదు. నిన్ననే బతికుండంగా రైతులకమైన ఛాలెంజ్ చేసింది ఏంటంటే, మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. ముగించిందేమి, ఆయన జీవితం ముగించబడ్డది. చూసాం కదా, ఆయన ముగించలే, ఆయన జీవితం ముగించబడ్డది. ఈ పరిస్థితులు విషాదకరమైన పరిస్థితి. ఎవడైనా సరే ఇంత మొండిగా పోయి చావాల్సిన అవసరం లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే శిథిలాల్లో పడిన దేహం చూస్తే ఒక కుక్క చావు చచ్చినట్టే లెక్క ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. అట్లా ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టు అణుశక్తిని సంపాదించుకోవడంతో పాటు ఎటు పడితే అటు అందరి మీద ప్రయోగిస్తారని అది నేరారోపణ ఈ అయతుల ఖొమైనీ మీద అమెరికా ప్రభుత్వం చేసింది. గతంలో కూడా ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ పేరు మీద కూడా జీవాయుధాలు తయారు చేస్తున్నాడు, రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నాడు అని చెప్పి ఆయన చంపేసింది. చంపేసి ఇప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా కూడా సద్దాం హుస్సేన్ తన మీద ఆరోపణలు రుజువు చేయలేకపోయింది అమెరికా. ఇప్పుడు కూడా ఏమంటారంటే అణ్వాయుధాలు తయారు చేసే హక్కు అందరికి ఉంటది, దాన్ని వాడే దానిలో మనకు సమయం పాటించాలి ఎవరికైనా అని నేను అంటున్నాను. అది మాకు మాత్రం ఉంది హక్కు, మీకు లేదు అని అంటే మేము ఎందుకు చేసుకోవద్దని ఇరాన్ ప్రతిఘటించింది. దాని ద్వారానే అమెరికాకు ఆధిపత్య ధోరణి, ప్రపంచ పోలీసు వ్యవస్థలను ధిక్కారం సహించరు అని పెట్టుకున్నది. ఆ తర్వాత రెండవది ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ మధ్యన గొడవ. దానికి కూడా కారణాలు ఏంటంటే ఇజ్రాయెల్లోని అనేక ముస్లిం తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తూ హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, మనకు ఇవన్నీ చాలా వాటి హోతీ కానీ ఇటువంటి తెగలను ప్రోత్సహిస్తూ ఒకటే నాడు 7 అక్టోబర్ నాడు పోయిన సంవత్సరంలో 1000 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపింది. దాంతో యుద్ధం తప్పలేదు వాళ్ళు. అందుకని ఏమైతుందంటే ఇజ్రాయెల్ కును ఇటు యూదుల పోరాటం, పాకిస్తాన్కి ఇజ్రాయెల్ మధ్య, ఇక్కడికి వచ్చిన ముస్లింలు క్రిస్టియన్ల మధ్య పోరాటం. మౌనంగా చెప్పాలంటే ఇది మనకు ఇజ్రాయెల్ నెతన్యాహుకును అయతుల ఖొమైనీకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ముస్లింలు, ఇటు వాళ్ళు క్రిస్టియన్లు, దాని వల్ల కూడా వచ్చింది. అంటే మతం కాదు ఇక్కడ, కానీ ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి ఇవన్నీ పనికొచ్చినాయి. ఇవాళ మా దగ్గర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే దాని మీద ఇజ్రాయెల్ తిరగబడ్డది. అసలు మీరు అణుబాంబులు తయారు చేసుకోవద్దని మీద అమెరికా తిరగబడ్డది. ఈ రెండు దేశాలు కలిసి శత్రు మిత్రుడు కదమ్మా. దాంతో ఏమైందంటే ఈ శత్రువు ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఏం చేసింది, ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పేల్చింది. మన ప్రత్యక్ష యుద్ధాల్లో బంకాలను పేల్చడంతో మొదలైంది. ఇప్పుడు కేళ్ళు మన అయతుల ఖొమైనీ నియంత్రణ చంపే పరిస్థితి చేసింది, చంపేసింది కూడా. వాళ్ళు విజయం సాధించారు. ఇక ముందు ఏం జరుగుతుందని ఆలోచించాల్సిన అవసరం అవుతున్నది. ఈ యుద్ధంలో వాస్తవాలు బయటకు రావు, చాలా వరకు మామూలుగా అప్పుడే బయటకు రావు, యుద్ధంలో ఇంకా రావు. అంటే అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తే కనుక అయతుల ఖొమైనీ మరణించడం తథ్యం అయిపోయింది, అది ఖాయం అయిపోయింది, మరణించారు. కానీ వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇరాన్ ప్రకటించిన దాన్ని బట్టి మేము ఇటుపక్క కువైట్ మీద, బహ్రెయిన్ మీద, యుఏఈ మీద, దుబాయ్ మీద దాడి చేస్తున్నాం. దానికి కూడా నష్టం కనిపిస్తుంది. అట్లా అక్కడ దాన్ని దాడి చేయడానికి కారణం చెప్పుకుంది, కారణ సహేతుకమైంది, కానీ చేసే పని వేరుగా ఉన్నది. ఉదాహరణకు అమెరికా సైనిక స్థావరాలు ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలు అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తా అని ఫస్ట్ ఇరాన్ ప్రకటించింది. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ మీద మన ఎయిర్పోర్ట్ మీద ఎందుకు దాడి చేసింది? తప్పు కదా. అంటే ఒక రకం చెప్పాలంటే మొదలుపెట్టింది ఇంకో రకంగా, ముగిస్తుంది ఇంకో రకంగా అంటున్నాడు. అందుకని ఇరాన్ చేసిన చర్యకు మొత్తం మిగతా ఇప్పుడు సున్నీ దేశాలు, షియా దేశాలు ఈ రెండు కూడా వేరు వేరు కనుక వాళ్ళు స్పందిస్తున్నారు. అందుకని మన జమ్మూ కాశ్మీర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే ఐక్యంగా ఉండండి దయచేసి అని. అంటే మీరు షియాలు సున్నీలు అని చెప్పి అమెరికాకు ఓడి తాబేదారుగా మారి ఓడి వ్యతిరేకంగా మారితే అమెరికా ఇద్దరిని చంపేస్తుంది, మీరు సున్నితంగా మనకు ఐక్యంగా ఉండండి అని సున్నితంగా చెప్పాడు. ఆయన డైరెక్ట్ చెప్పలే, మతం ప్రసక్తి తీసుకురాలే, కానీ అంతర్లీనంగా ఒమర్ అబ్దుల్లా మాటలు అదే అనుకున్నాను నేను. అంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తున్న వినతి ఏంటంటే ముస్లిం ప్రపంచం అంతా ఏకంగా అనవసరంగా అమెరికా ఉచ్చులో పడొద్దనే చెప్పినట్టు లెక్క. మన భారతదేశంలో కూడా ముస్లిం జనాభా అంతా ఇవాళ మనకు ఇరాన్కే వర్తి చేస్తున్నది. కానీ ఇరాన్ లో మాత్రం 2 వర్గాలు తయారైనాయి. ఒక వర్గం ఏమో అయతుల ఖొమైనీ సమర్థించే వర్గం, వాళ్ళేమో ఏడుస్తున్నారు, ఊరేగింపుస్తున్నారు, తప్పు అంటున్నారు. అయతుల ఖొమైనీ వ్యతిరేకించిన వర్గం కూడా ఇది. ఆయన తక్కువేం కాదు, నియంతగా చాలా మందిని చంపేశాడు. ఆయన వ్యతిరేక వర్గం అంతా ఆనందాలు చేస్తున్నది. అందుకని చివరికి నేనేమనుకుంటున్నానంటే
రెజా పహలావి ఎవరైతే యువరాజు ఉన్నాడో, అమెరికాలో ఇప్పుడు ఆశ్రయం పొందుతున్నాడో, ఆయనను పర్ఫెక్ట్ గవర్నమెంట్ కింద పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అమెరికా. అంతకన్నా ముందు దానికి ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏంది, ఎవరైతే అయతొలకముని వ్యతిరేకమైన వర్గాలను వాళ్ళందరినీ ఉసుకొల్పుతున్నాడు ట్రంప్. ఏమంటున్నాడు, మీ ఇరాన్ని మీరు రక్షించుకోండి, ఇరాన్ ప్రజాస్వామ్య దేశంగా మార్చుకోండి, మీరు ఎట్లా కొమ్మని చనిపోయండి, ఇప్పటికైనా సరే మారండి, మీ మీ అంతర్గతంగా మీరు తేల్చుకోండి, ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రభుత్వాన్ని నిర్ణయించుకోండి అని చెప్పి ఒక మాట విడిచిండు ట్రంప్. దానికి అనుగుణంగానే ఈ యుద్ధం ముగిస్తే మాత్రం రెజా పహలావి అమెరికాకు పప్పెట్ గా మారిన రెజా పహలావి ఆయన అధ్యక్షుడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది అంతకుముందు ఇప్పుడు మీరు అన్నట్లుగా గానే అమెరికాకి పప్పెట్ గా ఉండే అతన్నే మళ్ళీగా సుప్రీం గా చేశారే అనుకోండి. ఇప్పుడు ఒక వర్గం ఏమో ఇప్పుడున్న ఆయితుల్లా అబ్దుల్ ఖమేనీకి సమర్థించింది, ఆయన చావుని జీర్ణించుకోలేకపోతుంది. ఇంకొక వర్గం ఏమో సంబరాలు చేసుకుంటుంది. మరి ఇప్పుడు వ్యతిరేకత వచ్చి మొత్తానికైతే ఒకవేళ ఇరాన్ విడిపోయే ముక్కలయ్యే పరిస్థితి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి సార్? ముక్కలు అంటే రెండు వర్గాలు ఎవరు ఆధిపత్యం వహిస్తారు అనే దాని మీద ఉంది. ఎట్లాగో అమెరికా ఎవరికి మద్దతు ఇస్తుంది, ఐదులోకమైన వ్యతిరేక వర్గానికి మద్దతు ఇస్తుంది కదా. ఆటోమేటిక్ గా సైన్యం లొంగిపోవడం, సైన్యం ఏం చేస్తుంది, ఐదులోకమైన వ్యతిరేక అనుకూల వర్గాలకు సైన్యం మద్దతు ఇస్తుంది. ఇప్పుడు సైన్యాన్ని ఓడిస్తే ఆటోమేటిక్ గా అమెరికా అనుకూల వర్గాలు అక్కడ విజయం సాధిస్తాయి. సైన్యం గెలిస్తే ఆటోమేటిక్ గా అమెరికా మన ఐదులోకమైన వ్యతిరేక వర్గాలకు మరణ శాసనం లెక్కించినట్టే లెక్క. కనుక ఈ రెండు వేరు వేరు. అందుకనే దేశం విడిపోదు, కానీ ఈ రెండింటిలో ఏ చల్లబడద్ది అంటే అమెరికా గెలుపోవటములు బట్టి ఉంటుంది, ఇరాన్ గెలుపోవటములు బట్టి ఉంటుంది. అందుకని రెజా పహలావి ఒక మాట అన్నారు, అమెరికా అమెరికా కూర్చోమంటుందంటే ఇరాన్ కు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చినట్టే అండి, మొదటిది అనుకున్నది ఆయన సాధించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐదులోకమని చనిపోయాడు. ఐదులోకమని చనిపోవడమే నేను మార్గం అని నేను అన్నా. అంటే ఆయన ఆశ అది మొదటిది ఆశ నెరవేరింది ఆయన. రెండోది ఏంది, మనకు ప్రజలు తిరగబడి దాని ప్రభుత్వం కూలగొడితే ఆటోమేటిక్ గా తను రాజు అవుదాం అనుకోని, అంతే కదా. అంటే ఇప్పుడు ఇరాన్ ఓడిపోవాలని కోరుకుంటున్నాడు, అయతుల్లా ఖమేనీ చనిపోవాలని, ఇరాన్ ఓడిపోవాలని రెజా పహలావి కోరుకున్నాడు. ఇప్పుడు అదే జరిగింది, మొదటి జరిగింది, రెండోది జరగాల్సి ఉన్నది. జరిగితే మాత్రం రెజా పహలావి వాళ్ళ అమెరికన్ పప్పెట్ మన రాజకీయవేత్తగా వస్తారు. గతంలో కూడా చాలా దేశాలు అమెరికా ఇదే పని చేస్తుంది అని చెప్పినట్టు వింటాడు. అందుకని ప్రజలు మాత్రం ఇటు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కట్టరుగా మనకు అయతుల్లా ఖమేనీకి అనుకూలంగానే పోరాడుతున్నారు. ఐతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా కూడా చాలా మంది చంపేశాడు. ఐతుల్లా ఖమేనీ నియంతకు అందుకని నియంతృత్వంలో ఉన్న నియంతృత్వం చచ్చిపోతారు అంటున్నా. పాములు పట్టేవాడు బాంబులు కరిచే చనిపోయినట్టు, బాంబులు తయారు చేసేవాడు బాంబులు తయారు చేసే దానిలో చనిపోయినట్టు, ఏ రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో చనిపో, గుండా ఉన్నాడు అనుకోండి, వాడు హత్యలు చేసేవాడు హత్య చేయబడతాడు. ఇది కూడా జరిగింది. హత్యలు చేసేవాడు మన ఐతుల్లా ఖమేనీ మంచివాడని ఎవరు చెప్పరు. తన దేశంలో చాలా మంది మానవ హక్కుల ఉల్లంఘన చేసిండు, పెద్ద ఎత్తున చేసిండు. కానీ ఒక దేశం అంతరంగ వ్యవహారాల్లో మరో దేశం కనిపించుకోవచ్చా, తప్పు కదా అనే మాట మనం అంటున్నాం. అందుకని ఇరాన్ కు సంఘీభావం తెలుపుకుంటూ మనం ఏమన్నామంటే, మీరు వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోకండి. వాడు తప్పు చేస్తే మాట్లాడదాం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తప్పే. అందుకని మనం ఇజ్రాయెల్ మనం కాదంటలేదు, ఇటుపక్క ఇరాన్ మనం కాదంటలేదు. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ తీవ్రవాదానికి కారణమైన దాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పు మీరు చేసిన పని, హమాస్ని కానీ హోతిని కానీ హిజ్బుల్లా కానీ ప్రోత్సహిస్తున్నాం, తప్పు అంటున్నాం. అట్లానే అమెరికా దుర్మార్గంగా ఇరాన్ లో వేలు పెట్టి మీ ఇష్టమున్న ప్రభుత్వాన్ని నడుపుతామని, లేకుంటే అణు ఆయుధాలు మీరు తయారు చేద్దామని ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగి మళ్ళీ ఇప్పుడు మేము చేసుకోవాలి, వద్దంటే ఊరుకుందామనే పరిస్థితి ఎందుకు చేస్తున్నారని అమెరికాను అభిశంసిస్తున్నారు. అందుకని మొన్న అమెరికా ఇటీవల ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది, ఎవరైతే అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి 24 దేశాలు అమెరికాకు మద్దతుగా తీర్మానం నెగ్గించుకున్నాయి. ఓ 14 దేశాలు అటు ఇటు కాకుండా ఉదరణ ఇదర్ అన్నట్టు వాళ్ళేమో ఎటు ఓటు వేయలేదు. కానీ మనము పాకిస్తాన్ ఇరాన్ కు అనుకూలంగా ఓటేసినాం. అది ఇజ్రాయెల్ కంటకి ఇంకేయాలి కానీ ఓటింగ్ తర్వాతనే మన ప్రధాని ఇజ్రాయెల్కి వచ్చింది కదా, కెనెసెట్ అవార్డు కూడా తీసుకున్నాడు కదా. అందుకని మనం మొదటి నుంచి నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మోడీ వరకు ఏ ప్రభుత్వాధినేత వచ్చినా, ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాడు వచ్చినా, అది కాంగ్రెస్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఇవాళ మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, చివరికి ఇప్పుడు మోడీ గారు కావచ్చు, ఎవరు వచ్చినా విదేశాంగ విధానంలో మన ఆర్గనైజేషన్ ఒకటే ఊరలో 2 ఖాతాలు నిమడించుకున్నాం. కనుక మనకు నష్టం లేదు. కానీ మనకు నష్టం జరిగేది ఏంటంటే ఈ యుద్ధం వల్ల ఇంధన కొరత ఏర్పడుతుంది, అజ్మాన్ జలసంధిని మూసేయడం వల్ల మరింత ధరలు పెరుగుతాయి. ఇట్లాంటి ప్రపంచ పరిణామాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది, బంగారం రేటు మళ్ళీ పెరిగింది.
వెండి రేటు 3 లక్షలు దాటింది. మళ్ళీ మొన్నటిదాకా 2.5 మళ్ళీ దాటింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవాళ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నాను.